భారత జట్టు ప్రధాన కోచ్ పదవికి గుడ్ బై చెప్పిన రాహుల్ ద్రావిడ్ కోసం ఐపీఎల్ ఫ్రాంచైజీలు కన్నువేశాయి. మెగా వేలానికి ముందే అతన్ని దక్కించుకోవాలని ప్లాన్లు సిద్ధం చేస్తున్నాయి. యువ క్రికెటర్ల ఎంపిక, తుది జట్టు కూర్పు, జట్టును బలోపేతం చేయడంతో ద్రావిడ్కు అపారమైన అనుభవం ఉంది. సీనియర్ జట్టుతో పాటు అండర్-19 టీమిండియాకు ద్రావిడ్ కోచ్గా బాధ్యతలు నిర్వర్తించాడు. ఈ నేపథ్యంలో మెగా వేలానికి ముందే ద్రావిడ్ను తమ ఫ్రాంచైజీలోకి ఆహ్వానించాలని కొన్ని జట్లు భావిస్తున్నాయి. మెగా వేలం జరగనుండటంతో ప్రతి జట్టు 4 ఆటగాళ్లను మాత్రమే అట్టిపెట్టుకునే అవకాశం ఉంటుంది. మిగిలిన ఆటగాళ్లను వదిలేసుకోవాల్సి ఉంటుంది. తిరిగి వేలంలో జట్టును నిర్మించుకోవాలి. ఇది ఎంతో కీలకమైన ప్రక్రియ. మెగా వేలం తర్వాత కొన్ని జట్లు బలంగా, మరికొన్ని బలహీనంగా మారే దశ. దీంతో కోచ్గా లేదా మెంటర్గా ద్రావిడ్ను ఫ్రాంచైజీలోకి ఆహ్వానించాలని ఐపీఎల్ ఫ్రాంచైజీలు భావిస్తున్నాయి. ద్రావిడ్కు భారీ ఆఫర్లు కూడా వస్తున్నాయి. ఇప్పటికే ఈ టీమిండియా మాజీ కోచ్ను కోల్కతా నైట్ రైడర్స్ సంప్రదించాలని సమాచారం. అయితే తాజాగా ద్రావిడ్తో రాజస్థాన్ రాయల్స్ చర్చలు జరుపుతుంది. ప్రధాన కోచ్గా బాధ్యతలు అందుకోవాలని కోరింది. మరోవైపు ఆర్ఆర్లోకి తిరిగి రావడానికి ద్రావిడ్ కూడా సముఖంగా ఉన్నాడని తెలుస్తోంది. ఐపీఎల్లో ఆర్సీబీతో పాటు రాజస్థాన్ రాయల్స్ తరపున ద్రావిడ్ ఆడాడు. కాగా 2012, 2013 సీజన్లలో రాజస్థాన్ జట్టును చక్కగా నడిపించాడు. 2013 సీజన్లో జట్టును 3వ స్థానంలో నిలిపాడు. అదే ఏడాది ఛాంపియన్స్ లీగ్లో జట్టును ఫైనల్స్ కి కూడా చేర్చాడు. 2013లో ఆటగాడిగా ఐపీఎల్కు గుడ్ బై చెప్పిన ద్రావిడ్ ఆ తర్వాత మెంటర్గా ఆర్ఆర్తో 2015 వరకు కొనసాగాడు. కాగా ప్రస్తుతం కుమార్ సంగర్కర్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్తో పాటు ఆర్ఆర్ కోచ్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.